మనం వెళ్ళిపోతారా? వాడెవడో మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రేయ్, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1,00,00,000 ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నాకు చేపలంటే ఎలర్జీ. రేయ్, జయలలితకి ఎందుకు దింపండి. జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప జయలలిత? అవును, ముందు దానికి ఎందుకు దించండి. ఇంతకీ మీరు ఎవరా? నువ్వెవడరా? ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రోయ్ ఓ పేటరేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత, రేయ్, ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. ఆ, సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. చిప్స్ తింటావా? హలో, నేను మైక్రోచిప్ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను పేరు వాడద్దు, కోడ్ చెప్పు. పొటాటో చిప్ని మాట్లాడుతున్నా. నువ్వు అర్జెంట్ గా ఓ పని చేయాలి. ఏం పని? ఎవరు? చైర్మన్ ఒక ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచాడు. అది నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్? ఫూల్, అది నువ్వే కనుక్కోవాలి. అయితే ఖర్చు అవుతుంది. ఏంట్రా? ఎంత కావాలి నీకు? ₹1,00,00,000. చాలా టూ మచ్ గా అడుగుతున్నావు. నువ్వు అడిగింది టూ మచ్ మ్యాటరేగా. ఓకే, నువ్వు ప్రొసీడ్ అవ్వు. నేను నీతో టచ్ లో ఉంటాను. ఏంట్రా ఇది? ఎవరా ఫోన్ లో? ఎవరికో చైర్మన్ దగ్గర ఉన్న సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ కొట్టేసిస్తే ₹1,00,00,000 ఇస్తాడంట. వాట్? రేయ్, తంతే బూరెల బుట్టలో పడినట్టు మనం వచ్చి కరెక్ట్ ప్లేస్ లో పడ్డం చూసావా? అదిరా లక్కంటే. ఇయరా చెయ్య.